కి బిగ్ షాక్ తగిలింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి బిగ్ షాక్ తగిలించారు. ఏకంగా సినిమాల టికెట్ల పెంపు కోసం వస్తారు, కానీ ఉత్త సమయాల్లో ఊరికనే ఎవరు కూడా రారు, అంటే వాళ్ళ లబ్ధి కోసం తప్ప ఎప్పుడు అసలు పట్టించుకోరు అన్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. ఆయన టాలీవుడ్ ను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా వివాదం పైన పవన్ కళ్యాణ్ కార్యాలయం పత్రికా ప్రకటన చేసింది. టాలీవుడ్ ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ కు థ్యాంక్ యూ అన్నారు ఆయన. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా తెలుగు సినిమా ప్రతినిధులు సీఎంని కలవరా? జగన్ ప్రభుత్వం మిమ్మల్ని చీకొట్టిన విషయం మర్చిపోయారా? ఇకపై సినిమా వాళ్ళతో వ్యక్తిగత చర్చలుండవు, సినిమా సంఘాల ప్రతినిధులు మాత్రమే చర్చలకు రావాలి. కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడదు, పరిశ్రమ అభివృద్ధినే చూస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సో మొత్తం మీద టాలీవుడ్ కి ఒక బిగ్ షాక్ తగిలించారు ఆయన. ఏడాది సమయం కావస్తోంది ప్రభుత్వం ఏర్పాటై, ఇప్పటివరకు కనీసం సినిమా సంఘాల వారు ముఖ్యమంత్రి ఎవరిని కూడా కలవలేదు, సినిమా ప్రతినిధి కలవలేదు. అవసరం ఉన్నప్పుడే తప్ప ఊరిక ఎవరు కూడా రారు. వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, వాళ్ళ స్వలాభం కోసం వస్తారు, కానీ ఎవరు కలవరున్నట్టుగా మాట్లాడుకొచ్చారైనా. దీంతో ఆయన ఆగ్రహంతో మాట్లాడితే ఏం చేశారంటే, ఇకపైన ఎప్పుడైనా ప్రభుత్వంతో భేటీ కావాల్సి వస్తే కేవలం సినీ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులే తప్ప ఎవరిని కలవము అన్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడదు, పరిశ్రమ అభివృద్ధిని మాత్రమే చూస్తుంది, సినిమా సంఘాల ప్రతినిధులు మాత్రమే చర్చకు రావాలి. సో ఇకపై సినిమా వాళ్ళతో వ్యక్తిగత చర్చలు ఉండవు. జగన్ ప్రభుత్వం మిమ్మల్ని చీకొట్టిన విషయం మర్చిపోయారా? తెలుగు సినిమా ప్రతినిధులను సీఎంను కలవరా? కూటమి ప్రభుత్వం ఏర్పడే ఏడాది అయినా కూడా ఏం చేస్తున్నారు అన్నట్టుగానే క్వశ్చన్ చేస్తారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కాస్త టాలీవుడ్లో ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. ఎస్, మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. ఎస్ రవిచంద్ర, ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ఏకంగా ఆయన టాలీవుడ్ పైన కొంత ఆగ్రహంతో ఉన్నారనుకోవాలా, లేదంటే ఇక్కడ టాలీవుడ్ ప్రతినిధులు ఎవరు కూడా సీఎంని కలవలేదు కాబట్టి వ్యాఖ్యలు చేశారు, ఎలా ఆలోచించాలి? రైట్, సో పవన్ కళ్యాణ్ పేషి నుంచి ప్రస్తుతం ఒక పత్రికా ప్రకటన విడుదలైన దాంట్లో టాలీవుడ్ కి రిటర్న్ గిఫ్ట్ కు థ్యాంక్ యూ అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. రైట్ రవిచంద్ర, ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ సంబంధించిన ఆఫీస్ నుంచి విడుదలైనటువంటి ఈ ప్రకటన, ఎలా ఆలోచించాలి? మనోజ్, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన అయితే దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక వార్నింగ్ లాగే అనిపిస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వం మీకు ఎంత విలువ ఇస్తుందో ఆ విలువని మీరు నిలుపుకోలేకపోయారు. మీరు పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏదైతే థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకోవటాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా అనిపిస్తోంది. దాన్ని రిటర్న్ గిఫ్ట్ గా భావించారు పవన్ కళ్యాణ్, అలాగే పవన్ కళ్యాణ్ కార్యాలయం కూడా. సో రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు అంటూ గత ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు, చిత్ర పరిశ్రమ అలాగే అగ్ర నటీనటులు అక్కడ ఫేస్ చేసిన సిచ్యువేషన్ అంతా కూడా ఒకసారి గుర్తుకు తీసుకొచ్చారు. అలాగే ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అయినప్పటికీ కూడా చిత్ర పరిశ్రమ వచ్చి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేదు అంటూ కూడా ఆ లెటర్ లో పేర్కొనటం జరిగింది. అలాగే ఎవరికి అవసరమైతే, ఎవరికి టికెట్ రేట్లు పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు మాత్రమే వస్తున్నారు, కలుస్తున్నారు, అర్జీలు పెడుతున్నారు, టికెట్ రేట్ల పెంపు ఫెసిలిటీని ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా వాళ్ళు గుర్తించట్లేదు, గౌరవించట్లేదు అనేది ప్రధానంగా అందులో కనిపిస్తోంది. అలాగే పరిశ్రమలో జరుగుతున్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక పరిణామాల గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అలాగే టికెట్ రేట్లు పెంపుదల విషయంలో పెంచినప్పుడు ఆ ఎక్సెస్ ఏదైతే హైక్ చేస్తున్నారో దానికి సంబంధించి పన్నులు అన్ని కూడా సక్రమంగా కడుతున్నారా లేదా అనేది కూడా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని, అలాగే థియేటర్స్ మెయింటెనెన్స్ గురించి, అలాగే థియేటర్స్ లో క్యాంటీన్ రేట్స్ గురించి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో చాలా సీరియస్ గా వీటిపై చర్యలు తీసుకుంటారు, సమీక్షలు జరుపుతారు. చాలా సీరియస్ ఇష్యూ ఆయన టేకప్ చేసినట్లుగా అనిపిస్తోంది మనోజ్. పత్రికా ప్రకటన వచ్చిందో బయటికి సమాచారం అంతా బయటకు లీక్ అవుతుందో, దీని ద్వారా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని సినీ సంఘాలు కలవకపోవడం, సినీ పెద్దలు కలవకపోవడమే ప్రధాన కారణంగా ఈ వ్యాఖ్యలకు బీజం పోస్తోందా, లేదంటే ఆయన ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని తన విషయం పైన ఎక్కువ పెట్టాలనుకున్నారా? అంటే సీఎంని కలవకపోవడమే దీనికి ప్రధాన కారణమా? సీఎంని కలవకపోవటం అనేది ఒక కారణం అయితే, తన సినిమా రిలీజ్
దగ్గర పడింది. తన సినిమా రిలీజ్ టైంలో రాష్ట్రంలో ఉన్న థియేటర్లు మూసివేస్తాము, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు మూసివేస్తాము అంటూ కూడా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఏదైతే ముందుకు వచ్చారో ఒక న్యూస్ అయితే బయటికి వదిలారో చిత్ర పరిశ్రమ అంతా కూడా షాక్ అయింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పుకోవాలి. దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా మరలా వెండితెర మీద చూడబోతున్నాము. అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సినిమాగా హరిహర వీరమల్లు వస్తుంది. ఆ సినిమా రిలీజ్ టైంలో థియేటర్లు మూసివేస్తాము అంటూ కూడా ఒక అల్టిమేటం ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి రావటం, అలాగే చిత్ర పరిశ్రమ దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా చర్చలు సంప్రదింపులు జరిపి ఈ రోజు థియేటర్లు మూసివేత నిర్ణయాన్ని ప్రస్తుతానికి లేదు, దానికి ఒక కమిటీ వేస్తున్నాము, చర్చలు జరుపుతాము అంటూ వాళ్ళు ఒక ప్రకటన చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాము. నిన్న ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి, టూరిజం మంత్రి తను కూడా చాలా సీరియస్ గా వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇందులో ఏదో కుట్ర దాగి ఉంది, ఆ నలుగురు చేస్తున్న కుట్ర అంటూ కూడా ఆయన హోంశాఖకు కూడా దానిపై ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేయమని కూడా ఆయన పేర్కొన్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ వ్యవహారంలో, రిలీజ్ టైంలో పవన్ కళ్యాణ్ సినిమాని ఆపటానికి చిత్ర పరిశ్రమలో ఒక కుట్ర జరుగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే కూటమి ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కడా కూడా సరైన గౌరవం లభించలేదు అనేది ఈ రోజు ఈ పత్రికా ప్రకటనలో అయితే అర్థమవుతోంది. ఎవరికి పని ఉంటే వాళ్ళు వస్తున్నారు, పని చేయండి. దీన్ని ఎలా చూడాలి? దీన్ని సినీ ప్రజలు ఎలా తీసుకునే అవకాశం ఉంది? ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానివ్వండి, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎవరికి పాజిటివ్ గా ఉన్నా ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఇదంతా చిత్ర పరిశ్రమ అంతా కూడా ఒకసారి ఉలికి పడ్డదనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని మాత్రం చిత్ర పరిశ్రమలో ఎవరు ఊహించలేదు. ఈ రోజు ఉదయం ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన సమావేశంలో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ముగ్గురు కూడా అక్కడ సమావేశమయ్యారు. దీనిపై చర్చలు జరిపారు. అలాగే ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాము. ఈ నిర్ణయం యాక్చువల్ గా జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు మూసివేయాలనే నిర్ణయం ఏదైతే ఉంది, అది హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదల అవుతుంది అనే ప్రకటన రాక ముందు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే హరిహర వీరమల్లు మే 9న విడుదల అవుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ నేపథ్యంలోనే థియేటర్ యాజమాన్యులు మే 9 తర్వాత ఈ సినిమా విడుదల అయిన తర్వాత జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయాలని ఒకసారి ఇఫ్ డోంట్ మైండ్ ప్లీజ్ బి ఆన్ హోల్డ్. నేను ఒకసారి మీ దగ్గరకు వస్తాను. ఒకసారి ఇక్కడ ఏకంగా ఈ విషయం పైన జనసేన పార్టీ అఫీషియల్ గా తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని అంశాలను పొందుపరిచింది. దాంట్లో సేమ్ రిపీట్ తెలుగు చిత్ర సీమ ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న ముఖ్యమంత్రిని కలవరా, మర్యాదపూర్వకంగా కలిశారా అంటూ క్వశ్చన్ చేయడం, గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటులను కూడా ఎలా చీత్కరించిందో మర్చిపోయినట్లున్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగతంగా చర్చలుండవు, సినిమా ప్రతినిధులే రావాలి, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని చెప్పుకొచ్చారు. దీంట్లో గత ప్రభుత్వ చిత్కారాలంటూ కూడా కొన్ని విషయాలు పొందుపరిచారు. దాంట్లో ఏముందనంటే, సో తెలుగు సినిమా రంగం వారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి ఆర్జీలు ఇచ్చి టికెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంలో స్పష్టంగా చర్చించమని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, వై సుప్రియ, చిన్నబాబు, అశ్విని దత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమకు అభివృద్ధి చేయవచ్చు అని కూడా తెలిపారు. అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది. రవిచంద్ర వ్యాఖ్య ఎలా చూడాలి? ఇండివిజువల్ గా వస్తున్నారు, మీ దాంట్లో ఒక యూనిటీ లేదు, ఇండివిజువల్ గా వచ్చి మీ అవసరాలు తీర్చుకొని వెళ్తున్నారు, కానీ మీరు ప్రభుత్వానికి సహకరించడం లేదు, ముఖ్యమంత్రికి సహకరించలేని రకంగా కనబడుతోంది. ఇండివిజువల్గా ఎవరికి వారు వచ్చి టికెట్ల ధరలు పెంచేసుకొని వెళ్ళిపోతున్నారు, అయినా కూడా పాజిటివ్గానే ఉన్నాం మేము అనే రకంగా ఈ వ్యాఖ్యలు కనబడుతున్నాయి. ఎలా చూడాలి? మనం ఇప్పుడు మీరు చదివిన పేర్లు అయితే ఉన్నాయో ఈ నిర్మాతలందరూ కూడా వాళ్ళ సినిమాల విడుదల టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించి వాళ్ళకి అర్జీ పెట్టి ఆ సినిమాకి సంబంధించిన టికెట్ రేట్ల పెంపు విషయంలో
ఆ సౌలభ్యాన్ని అయితే పొందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చెప్పింది ఒకటే, మీ అందరూ కలిసి ఒకసారి చిత్ర పరిశ్రమ ప్రతినిధులందరూ కలిసి వచ్చి ముఖ్యమంత్రిని కలవండి, ప్రభుత్వంతో చర్చలు జరపండి, ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ పురోభివృద్ధికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలో సలహాలు ఇవ్వండి, సూచనలు చేయండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ గతంలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇన్ని నెలల కాలంలో సమాఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చిత్ర పరిశ్రమ, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, ఇతర సంఘాలు, ఫిల్మ్ ఫెడరేషన్ కావచ్చు, దాదాపు 24 క్రాఫ్ట్స్ లో ఎవరు కూడా యునైటెడ్ గా అందరూ కలిసి ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ తీసుకొని అతన్ని కలిసి గౌరవంగా మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భమే లేదు. దాన్నే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇంకో విషయం ఇక్కడ ఏమంటున్నారంటే, ఆయన సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరిస్తూ ఈ రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలియజేశారట. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు ఉండవు, చర్చలకు తావులేరు, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు, వాటితోనే సంబంధిత విభాగాలకు పంపిస్తారు. ఎలా చూడాలి? రిటర్న్ గిఫ్ట్ అంటే ఇప్పుడు కేవలం ఆయన థియేటర్స్ ఇవ్వకపోవడమే రిటర్న్ గిఫ్ట్ గా భావిస్తున్నారా? ఆ రకంగానే ఆయన ఉద్దేశంగా ఉన్నారా? ఖచ్చితంగా ఆయన సినిమాకి విడుదల టైంకి థియేటర్లు మూసివేత నిర్ణయం తెర మీదకు తీసుకువచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మాత్రం ఆయన చాలా పర్టికులర్ గా ఉన్నారని చెప్పుకోవాలి. దాన్ని సినిమా పరిశ్రమ తనకిచ్చిన రిటర్న్ గిఫ్ట్ గానే భావిస్తున్నారు. ఆ రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మీదట వ్యక్తిగతంగా ఎవరితోటి కూడా చర్చలు ఉండవు. ఖచ్చితంగా పరిశ్రమ నుంచి తదితర విభాగాల నుంచి ఆ విభాగ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్లే వచ్చి ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది, వాళ్లతోనే మేము మాట్లాడతామా అనేది కూడా ఆయన ఖరాఖండిగా ఈ రోజు ఆ లేఖ ద్వారా తెలియజేశారు. అంటే రచయిత మనం ఆన్ ద హోల్ చూడాలా, లేదంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలనుకోవాలి? ఎందుకంటే ఆ ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఉన్నారు, ఆయనకి ఏదైనా కూడా చేయడానికి అవకాశం ఉంది. మనం చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే మేము అన్ని రకాల ఇక్కడ మీకు వెసులుబాటు కల్పిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అక్కడ ఎంకరేజ్మెంట్ చేయడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేయడం కోసం, అక్కడ కల్చర్ని డెవలప్ చేయడం కోసం, ముఖ్యంగా అక్కడ సైట్స్ అంటే ఏమంటారు లొకేషన్స్ని కూడా వినియోగించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు ఆయన. అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఎవరైనా కొంతమంది కార్నర్ చేస్తున్నారా? కార్నర్ చేస్తూనే ఈ రాజకీయంలో భాగంగానే ఇప్పుడు సినిమాకి థియేటర్ లేకుండా చేశారా? లేదంటే ఆన్ ద హోల్లో ఇప్పుడు జరిగేటువంటి ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ మధ్య డిస్కషన్లో ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇప్పటి వరకు కూడా నిన్న జనసేన నుంచి ఎన్నికైన మా సినిమాటోగ్రఫీ ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఇది కుట్రలో భాగం అంటూ ఉన్నారు. ఒక కుట్రనే ఒక సమస్యగా చిత్రీకరించారు. ఇది ఇప్పటి సమస్య కాదు, గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్య. ఆ సమస్యని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ సినిమా విడుదల టైంలోనే ఈ థియేటర్లు మూసివేస్తామంటూ అల్టిమేటం రావటం వెనుక ఖచ్చితంగా కొంతమంది కుట్ర దాగి ఉంది అనేది. అలాగే తెలంగాణలో నైజాం ఏరియాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు, థియేటర్ లెస్సీలు అంటారు, లీజుకు తీసుకొని నడిపే వాళ్ళని, వాళ్ళ మధ్య ఉన్న ఆధిపత్య పోర ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల టైంలోనే ఈ సమస్యని తెర మీదకు తీసుకువచ్చారు అనేది కూడా చిత్ర పరిశ్రమలో చాలా మంది చర్చించుకుంటున్నమాట. అలాగే నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కూడా అలాంటి వ్యాఖ్యలే చేయటం జరిగింది. ఖచ్చితంగా ఈ కుట్ర వెనక ఎవరున్నారు, కారణాలు ఏంటి అనేది వెలికి తీయాలంటూ కూడా ఆయన హోంశాఖకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దానిపై చర్యలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ అయితే థియేటర్లు మూసివేత నిర్ణయం లేదు. ఇదంతా కూడా ఒక ఇంటర్నల్ ఇష్యూ, మేము కూర్చొని చర్చించుకోవాల్సిన అంశం కాబట్టి దీన్ని ఇంతటితో ముగిస్తున్నాము. వచ్చే నెల ఈ నెల 30వ తారీఖున మేము జనరల్ మీటింగ్ లో ఒక కమిటీ వేసుకుంటాము. ఒక 2-3 నెలల డ్యూరేషన్ పెట్టుకొని ఆ 2-3 నెలల్లో మేము ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొచ్చుకుంటాము అంటూ కూడా ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని కేంద్రంగా చేసుకొని జరుగుతున్న కుట్రలో భాగంగానే దీన్ని చిత్ర పరిశ్రమలో కొంతమంది పేర్కొన్న నేపథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇలాంటి ఘాటైన లేఖ వచ్చింది. దాదాపుగా చిత్ర పరిశ్రమ అందరూ కూడా ఇప్పుడు ఉలిక్కి పడే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా చిత్ర పరిశ్రమకు అలాగే సినిమాలకు
భారీ సినిమాలకు టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందా లేదా? ఇప్పటికే తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు లేదు అంటూ రేవంత్ రెడ్డి చాలా కరాఖండిగా చెప్పేశారు. అన్ని సినిమాలు కూడా నార్మల్ రేట్లకే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రిలీజ్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది మనోజ్. రైట్ రవిచంద్ర, ఏదేమైనా కూడా తన సినిమాకి థియేటర్లు లేకుండా ఇప్పుడు జరిగినటువంటి ఈ నిర్ణయం మేరకి రిటర్న్ గిఫ్ట్గా భావించినటువంటి పవన్ కళ్యాణ్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి వారు ఇండివిజువల్గా వచ్చి టికెట్ల కోసం అర్జీలు పెట్టుకొని పెంచమని చెప్పి అడుగుతున్నారు. అందుకు తగ్గట్టుగానే స్పందించాం. కానీ ఇకపైన అటువంటివి ఏవి ఉండవు. వ్యక్తిగతంగా చర్చలు, వ్యక్తిగతంగా విజ్ఞాపనలు ఉండవు. అంతా కలగలిపి సినిమా సంఘాలతో సినిమా ఇండస్ట్రీని పెంపొందించే ప్రయత్నమే చేస్తాం, కానీ వ్యక్తిగతంగా చర్చలు ఉండవు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఎవరైనా కావాలనే పవన్ కళ్యాణ్ సినిమాకి థియేటర్ లేకుండా చేయాలని ఆలోచనతో కుట్రబన్ని రకంగా ప్రయత్నం చేశారా, లేదంటే ఇంకేదైనా జరిగిందా? అసలు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం గల ప్రధాన కారణమే ఆయన సినిమాలకి థియేటర్ లేకుండా చేయడం. సో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీపై విషయం చిమ్మింది, మర్చిపోయారా? మీపైన ఆ విషయాన్ని మర్చిపోయారా? ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక ఎన్ని రకాలుగా మీకు అవకాశాలు కల్పించామనేది మర్చిపోయారా? కానీ ఇప్పుడు మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా, దాన్ని స్వీకరిస్తున్నాను, అలా స్వీకరిస్తూనే ఇకపై నేను చెప్పేది కూడా పాటించండి అన్నట్టుగా ఆయన చాలా సీరియస్ వార్నింగ్తో కూడినటువంటి ఒక ప్రకటన విడుదల చేశారు. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు టాలీవుడ్ పైన పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో మరి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని మీరేకీభవిస్తున్నారా? కావాలనే పవన్ కళ్యాణ్ సినిమాల్ని ఆడకుండా చేసేటువంటి కుట్ర ఈ ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్నారా? టాలీవుడ్కి పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ పెరిగిందా? అసలు ఏం జరుగుతోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.